నమస్తే అండి. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఒక ట్రెడిషనల్ రెసిపీ తయారు చేసి చూపించేస్తున్నాను. అవేమిటంటే రవ్వ కజ్జికాయలు. సంక్రాంతి పండుగ అయితే దగ్గరికి కదా! ఇంకా పిండి వంటలైతే తయారు చేసుకుంటూ ఉంటాము. పండగ 10 రోజులు ఉండంగానే 10 రోజుల ముందు నుంచే స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కూడా. సంక్రాంతి పండగకి పిండి వంటలంటే కజ్జికాయలు, అరిసెలు, అలాగే కారాలు ఉండాల్సిందే. ఈరోజు ఈ వీడియోలో రవ్వ కజ్జికాయలు పర్ఫెక్ట్‌గా, క్రిస్పీగా, లోపల పొడి పొడిగా లేకుండా ముద్దగా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. పక్కా ఇదే కొలతలతో తయారు చేసుకోండి. మీకు కూడా చాలా బాగా గుల్లగా వస్తాయి. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఫ్రై పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూను ఘీ వేసుకోవాలి. ఘీ బాగా కరిగిన తర్వాత అందులోకి 50 గ్రామ్స్ నేను జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను. చిన్నవిగా కట్ చేసి వేస్తున్నాను. చిన్నవిగా కట్ చేయడం వల్ల కజ్జికాయలో మనము రవ్వ మిశ్రమం పెట్టినప్పుడు గుచ్చుకొని బయటికి రాకుండా రవ్వతో పాటు అలా లోపలనే ఉండిపోతుంది. వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసిన పౌడర్‌ని అలాగే బౌల్‌లో పెట్టుకోండి. మనం కట్ చేసినప్పుడు కొంచెం పౌడర్ అయితే వస్తుంది కదా! అది అలానే ఉంచేయండి. సన్న మంట మీద దోరగా జీడిపప్పు పలుకుల్ని ఈ విధంగా బంగారు రంగులో వచ్చేలాగా ఫ్రై చేసుకొని అదే బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇక్కడైతే జీడిపప్పు పలుకులు వేగిపోయినాయి, తీసేస్తున్నాను. నెక్స్ట్ అందులో పావు టీ స్పూన్ మళ్ళీ నెయ్యి వేసుకొని అందులో 50 గ్రామ్స్ బాదాం వేసుకోవాలి. బాదాం కూడా సేమ్ అంతే అండి, చిన్న చిన్న పలుకులుగా కట్ చేసి ఒకసారి బాగా కలిపేసి ఇవి కూడా కొంచెం రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాను. జీడిపప్పు అలాగే బాదాం వేసి రవ్వ కజ్జికాయలు చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇక్కడ బాదాం పలుకులైతే వేగిపోయాయి. వీటిలన్నిటిని సేమ్ అదే బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. నెక్స్ట్ అందులోకి పావు టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి. వీటిని కంపల్సరీగా ఎండు ద్రాక్ష బాగా పొంగేలాగా ఫ్రై చేసుకోవాలి. అలా పొంగడం వల్ల కమ్మగా అనేది తయారవుతాయి. పొంగకంటే కొంచెం పులుపుదనం అనేది ఎక్కువ ఉంటుంది. ఇలా బుడ్డలు బుడ్డలుగా పొంగేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లోకి తీసేసుకోవడమే. ఇవన్నీ పూర్తిగా చల్లార్చుకోవాలండి. నెక్స్ట్ అందులోకి సన్నగా తురిమిన ఎండు కొబ్బరి ఇక్కడ నేను ముప్పావు కప్పు వరకు తీసుకున్నాను. ముప్పావు కప్పు వచ్చేసి 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ తురిమిన ఎండు కొబ్బరిని అదే పాన్‌లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. తక్కువ మంట మీద ఫ్రై చేసుకోండి. మీరు కొంచెం నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు. ఆల్రెడీ పాన్‌లో ఉంది కాబట్టి నేను వేయడం లేదు. ఎక్కువ నెయ్యి వేసి వేయించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం వేసినా సరిపోతుంది. మనకు ఆ నెయ్యి అనేది కొంచెం అన్నిటికి అంటుకునిందనుకోండి, తినేటప్పుడు కమ్మగా ఉంటుందంతే. లో ఫ్లేమ్‌లో ఈ విధంగా వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్‌లోనే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని 150 గ్రామ్స్ కొబ్బరి తీసుకున్నాం కదా! కొబ్బరి తురుము, 150 గ్రామ్స్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. సుజీ రవ్వ అంటారు కదా! అదే సన్న రవ్వ తెచ్చుకొని తక్కువ మంటతో బాగా మంచి బంగారు రంగులో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫ్రై చేసుకున్నాను. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఈ రవ్వ అనేది ప్లేట్‌లో వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫ్రై పాన్ వేడిగా ఉంటుంది కాబట్టి, ఆ వేడికి బొంబాయి రవ్వ అనేది ఇంకా కొంచెం బాగా క్రిస్పీగా వేగుతుంది. నేనైతే అలానే ఉంచేసాను. నెక్స్ట్ ఇక్కడ నేను 2 కప్పులు మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. 2 కప్పులు మైదా పిండి వచ్చేసి 1/2 కేజీ వరకు ఉంటుంది. మనం తీసుకున్న రవ్వ, కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి పావు కిలో పైన మిశ్రమం అయితే తయారవుతుంది. పావు కిలో రవ్వ మిశ్రమానికి 1/2 కేజీ మైదా పిండి కంపల్సరీగా కావాలి. ఈ 2 కప్పుల మైదా పిండిని జల్లించి ఒక బౌల్‌లో అయితే వేసేస్తున్నాను. మైదా పిండి ప్లేస్‌లో మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. కానీ ఇంత క్రిస్పీగా అయితే రావు. కానీ టేస్ట్ మాత్రం 2 బాగుంటాయి. ఈ ప్లేస్‌లో మీరు ఆశీర్వాద్ గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. లేదా లూజ్ గోధుమ పిండి ఉంటుంది కదా! ఆ గోధుమ పిండితో అయినా తయారు చేసుకోవచ్చు, బావుంటుంది. నెక్స్ట్ అందులోకి మైదా పిండి చప్పగా లేకుండా కొంచెం సాల్టీగా ఉండేలాగా, ఎక్కువ అవసరం లేదు, కొంచెం సాల్ట్ వేసుకొని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల గుల్లగా వస్తాయి బాగా. సాల్ట్, ఆయిల్ వేసిన తర్వాత మైదా పిండిని బాగా కలిపేసేయండి. కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతీకి మనం పిండి కలుపుకుంటాం కదా! ఆ విధంగా కలుపుకోవాలి. మరీ లూజ్‌గా ఉండకూడదు. అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. స్మూత్‌గా ఉండేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మైదా పిండినైతే కలిపేసాను. ఈ మైదా పిండిని బాగా కరెక్ట్‌గా కలుపుకున్నారనుకోండి, మీకు రవ్వ కజ్జికాయలు కూడా సూపర్‌గా వస్తాయి. నెక్స్ట్ మైదా పిండి ఆరిపోకుండా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అప్లై చేసేయాలి. అలా చేయడం వల్ల పిండి అనేది ఆరిపోదు, స్మూత్‌గా కూడా ఉంటుంది. ఇంకా దీనికి ఒక 10-15 నిమిషాల పాటు రెస్ట్ ఉంచేద్దాం. ఈలోపు మనము వేయించిన
రవ్వ అన్నిటిని కూడా కలిపేసుకుందాం. నేను అదే ప్యాన్‌లోనే ఉంచేసాను సుజీ రవ్వని. ఈ విధంగా చూడండి మంచి బంగారు కలర్‌లో ఉంది. మీకు వీడియోలో అలా కనిపిస్తుంది తెల్లగా. మంచి గోల్డెన్ కలర్‌లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మీరు రవ్వననేది సరిగ్గా వేయించుకుంటే తినేటప్పుడు పంటికనేది కరుచుకుంటూ ఉంటుంది. అలాగే కడుపు నొప్పి కూడా వస్తుంది. డైజెషన్ సరిగ్గా అవ్వదు. బాగా దోరగా వేయించుకున్నామనుకోండి తినేటప్పుడు రుచి బాగుంటుంది. డైజెషన్ కూడా బాగా అవుతుంది. నెక్స్ట్ ముందుగా వేయించి చల్లార్చిన ఎండు కొబ్బరిని తురుమునైతే వేసేసుకోవాలి. అందులోకి ముందుగా వేయించి చల్లార్చిన డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. నేను అదే బౌల్‌లోనే నెయ్యి ఉంటుంది కదా! వేస్ట్ కాకుండా అయితే కొబ్బరి తురుముని, అలాగే రవ్వని అదే బౌల్‌లోనే వేసైతే మొత్తం అయితే నీట్‌గా తీసి వేస్తున్నాను. అలా చేయడం వల్ల నెయ్యి అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. మనము ఈ పాత్రలన్నీ కడిగేటప్పుడు జిడ్డు కూడా లేకుండా ఉంటుంది. ఇక్కడ నేనైతే వేయించి చల్లార్చిన డ్రై ఫ్రూట్స్ మొత్తం అయితే వేసేసాను. వేసిన తర్వాత అందులోకి షుగరు ఏ కప్పుతో మనము కొబ్బరి, రవ్వ తీసుకున్నామో 150 గ్రామ్స్, 150 గ్రామ్స్ తీసుకున్నాం కదా! షుగర్ కూడా 150 గ్రామ్సే తీసుకోవాలి. మీరు ఇంకా తక్కువ తినేవాళ్ళైతే తక్కువ యాడ్ చేసుకోండి. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే ఇంతకు మించి ఇది కరెక్ట్‌గా సరిపోయింది. ఇంకా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇది కరెక్ట్‌గా సరిపోయింది. షుగర్ వేసిన తర్వాత కొద్దిగా అప్పటికప్పుడు ఫ్రెష్‌గా దంచుకున్న యాలకుల పొడి వేసి ఒకసారి బాగా కలిపేయాలి. అలా మిక్స్ చేశారనుకోండి మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది. కజ్జికాయల్లోకి స్టఫింగ్ చాలా బాగుంటుంది. కలుపుతూ ఉంటేనే కమ్మటి వాసన, తింటూ ఉంటే టేస్టీగా కూడా ఉంటుంది. కజ్జికాయల్లోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ముందుగా నానబెట్టుకున్న మైదా పిండినైతే చూపిస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసేయండి. కలిపేసి చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మైదా పిండి అనేది ఆరిపోకుండా ఈ విధంగా ఒక ప్లేట్ అయినా లేదా ఒక పెద్ద గిన్నె అయినా ఇలా మూత పెట్టేయండి. ఆరిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ చపాతీ పీట పైన కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఈ విధంగా అయితే చపాతీలాగా రుద్దేసేయాలి. ఎంత పల్చగా రుద్దుకుంటే మనకంత క్రిస్పీగా వస్తాయి కజ్జికాయలు. వీలైనంత పల్చగా వచ్చేలాగా రుద్దేసుకోవాలి. ఈ కజ్జికాయలు ఇంకా ఇక్కడ కిచెన్ రూమ్‌లో నిలబడుకొని ఎంతసేపు రుద్దుకొని తయారు చేసుకుంటాం. అందుకనేసి అయితే హాల్ రూమ్‌లో తీసుకొచ్చుకొని కింద కూర్చొని అయితే తయారు చేసుకుంటున్నాను. వీలైనంత పలచగా అయితే రుద్దేసుకోవాలి. ఈ చపాతీ షేప్ అనేది మనకేం రౌండ్‌గా రావాల్సిన అవసరం లేదు. ఎలా రుద్దినా పర్వాలేదు. ఎందుకంటే మళ్ళీ కజ్జికాయ పెట్టె మీద పెట్టి ఎడ్జెస్ మొత్తం కట్ చేస్తాం కదా! కాబట్టి మనము రౌండ్‌గా ఏమి రుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను కజ్జికాయలు ఒత్తుకునే పెట్టె తీసుకున్నాను. ఈ పెట్టె మీద కొంచెం మైదా పిండి పొడి పిండినైతే చల్లుకొని దానిపైన ఈ విధంగా అయితే చపాతీనైతే పెట్టేసేయాలి. చపాతీ పెట్టిన తర్వాత రవ్వ మిశ్రమం మీకెంత కావాలో మీరు తీసుకున్న కజ్జికాయ సైజు పెట్టెని బట్టి కూడా రవ్వ మిశ్రమం అనేది పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను 1½ టేబుల్ స్పూన్ రవ్వ మిశ్రమం పెట్టి క్లోజ్ చేసేసాను. ఎక్స్ట్రా ఉన్న చపాతీ పిండిని మొత్తము తీసేస్తున్నాను. ముందు అంచుల్ని ఇలా ఒత్తుకోవాలి. ఒత్తిన తర్వాత ఎక్స్ట్రా పిండి అనేది తీసేయాలి. మైదా పిండి మిశ్రమం బాగా కలుపుకోవాలి. అలాగే రవ్వ మిశ్రమం కూడా బాగా తయారు చేసుకున్నారంటే కజ్జికాయలు కూడా చాలా బాగా వస్తాయి. ఇక్కడైతే నేను అంచులను మొత్తం ఒత్తేసి కజ్జికాయనైతే తీస్తున్నాను. చూడండి ఈ సైజులో అయితే నాకొచ్చింది. మీకు నచ్చిన సైజులో అయితే తయారు చేసుకోండి. ఈ విధంగా చపాతీని బాగా పలచగా రుద్దేసి అందులోకి రవ్వ మిశ్రమం పెట్టేసి కజ్జికాయలు మొత్తం అయితే తయారు చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. నార్మల్ హీట్‌లో ఆయిల్ అనేది ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా కజ్జికాయలు క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఆయిల్ అనేది ఓవర్ హీట్ ఉండకూడదు. కానీ ఫ్లేమ్‌ని మాత్రం హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. ఆ టైంలో ఒకటి తర్వాత ఒకటి వేసుకొని రెండు వైపులా మంచి గోల్డ్ కలర్‌లో వచ్చేలాగా ఫ్రై చేసుకున్నారనుకోండి, మనకయి చల్లారేలోపు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి అయితే వస్తాయి. ఇక్కడైతే కజ్జికాయలు ఫ్రై చేసేసాను. ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. ఇదే విధంగా ఎన్నుంటే అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇద్దరు మనుషులుంటే తొందరగా తయారు చేసుకోవచ్చు. ఒక్కరైనా కూడా ఈ విధంగా 10 రుద్దేసుకొని, ఫ్రై చేసుకొని ప్లేట్‌లో పెట్టుకోండి. మీకు ఈజీగా కూడా అయిపోతుంది. ఫ్రై చేసిన కజ్జికాయలని ఒకదానిపైన ఒకటి వేయకూడదు. ఇలా గ్యాప్ ఉంచాలి. అలా చేయడం వల్ల బాగా కరకరలాడుతూ ఉంటాయి. ఒకదానిపైన ఒకటి వేశారనుకోండి ఫ్లఫీగా పొంగిన కజ్జికాయలు అణిగిపోతాయన్నమాట. ఒకదానిపైన ఒకటి కాకుండా గ్యాప్ ఉంచి చల్లార్చి పెట్టుకొని తర్వాత స్టోరేజ్ చేసుకోవాలి. ఇక్కడ కజ్జికాయలైతే ఫ్రై చేసేసాను. కొద్దిగా మైదా పిండి ఉంటే పూరీలు చేశాను. వేస్ట్‌గా పడేయొద్దండి. చపాతీ అయినా, పూరి అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి. టేస్టీగా, ఈజీగా తయారు చేసుకునే మన ట్రెడిషనల్ రెసిపీ
రవ్వ కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. ఈ రవ్వ కజ్జికాయలు నేను తయారు చేసే విధానం మీకు నచ్చితే మీరు కూడా ఈ సంక్రాంతికి మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ ఇది మైదా పిండి రెసిపీ వద్దు అనుకుంటే ఆల్రెడీ నా ఛానల్లో ఆశీర్వాద్ గోధుమ పిండి, పుట్నాలు పప్పు వేసి, బెల్లం వేసి కూడా కజ్జికాయలు అయితే తయారు చేసి అప్లోడ్ చేసి ఉన్నాను. వీలైతే ఒకసారి చూసేయండి. బాయ్.